ఎవరికైతే నేను ఒకరికి హెల్ప్ చేద్దామని చెప్పేసి ఎవరికైతే సాయం చేసిన వాళ్ళ నేను నాకు నడుముకోలు ఇరిగిందండి నాకు ఈరోజు. నేను ఒకరు సాయం చేసినందుకు వాళ్ళకి ఎన్నిపోటు పొడిచారు నాకు. నేను అలాంటి పరిస్థితి ఎవరు రాకూడదని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. మనుషులు ఎంత దుర్మార్గంగా ఉంటారో, మనల్ని ఎలా మోసం చేస్తారో మీకు తెలియాలని మీకు నా జరిగిన సంఘటన మీకు చెప్తున్నానండి. ఇక్కడ మా ఊరు దగ్గరలో ఒక అడి తోట ఉందండి. అడి తోట దగ్గర ఒక 50 ఎకరాల కొబ్బరి తోట ఉందండి. ఆ కొబ్బరి తోట ఓనర్ గారు నాకు చెప్పారండి, రాంబాబు మీ ఊరు నుంచి ఎవరైనా ఒక 4 కూలీలు ఉంటే తీసుకుంటారంటే నేను మా ఊరు నుంచి 4 కూలీలను తీసుకుని వెళ్ళానండి. అందులో నేను ఒకరిని, మొత్తం నాతో పాటు 5. అందులో మా నాన్నగారు నేను కూడా ఉన్నాం. అయితే మా నాన్నగారు కోండ్ర శ్రీని అనే వ్యక్తులు వీళ్ళిద్దరు కలిసి కొంచెం ముందుకి పాయలు కట్టడానికి వెళ్ళిపోయారండి. మా నాన్నగారును కోండ్ర శ్రీని అనే వ్యక్తి కొంచెం ముందుకు వెళ్ళిపోయారండి పాయలు కట్టడానికి. మేము మిగతా 3 ఉన్నాం కదండి, మేము 3 ఒక దగ్గర చేస్తాను. ఆ ముగ్గురమే, నేను, పండోడు, సేముడు. ఈ పండుడు సేముడు అనే 2 వ్యక్తులు ఒక చెట్టు పాడి కడుతున్నారు. నేను వేరే చెట్టుకి కొబ్బరి చెట్టు పాడి కడుతున్నాను కొంచెం వాళ్ళకి ముందుకి కడుతుంటే ఈ సేముడు అనేవాడు నన్ను పిలిచి రాంబాబుని పిలిచాడు. పిల్లగానే ఏమ్మాయి అనుకుని దగ్గరికి వెళ్ళాను. దగ్గరికి వెళ్ళగానే చెట్టుకి 2 కోరబండలు తీ రాంబాబు అన్నాడు. అనగానే ఆ రోజు ఎండగా ఉందండి బాగా. ఏంటి ఇంత ఎండగా ఉంది ఈరోజు, ఇప్పుడు ఏం చెట్టు ఎక్కుతాం అని చెప్పి ఆలోచిస్తుంటే ఈ 2 వ్యక్తులు ఉన్నాడు కదండి పండుడు. ఈ పండుడు కూడా ఎక్కి రాంబాబు ఎక్కి 2 కోరబండలు తీ తాగుదాం అన్నాడండి. అనగానే నేనే ఆలోచిస్తున్నానంటే ఒకరు వానర్ వస్తే ఏమంటాడని చెప్పి ఆలోచిస్తున్నానండి. పోనీ సర్లే వానర్ వస్తే కూలోళ్ళం కదా ఏమంటారులే, ఏదో చెప్పచ్చులే వానర్ గారికి అని చెప్పేసి నేను చెట్టు ఎక్కానండి. చెట్టు ఎక్కగానే నేను మోగుల దగ్గరికి వెళ్ళగానే నా చేతులు తిమిరిలెక్కి ఒగ్గేసాను చేతులండి. ఒగ్గిగానే పడిపోయి నాకు నడుము కాలు 2 ఇరిపోయింది. వెన్నుపోస 2 చోట్ల ఇరిపోయిందండి. ఇప్పటికి సంవత్సరం అవుతుంది ఇలాగ లేచి కూర్చోగలుగుతున్నాను. అయితే వెన్నుపోస 2 చోట్ల ఇరిపోయిందండి. ఇరిగిపోతే ఈరోజు వాళ్ళ ఊర్లోనే ఎవరు నన్ను చెట్టు ఎక్కమన్నాడు పండుడు సేముడు కూడా, మేము చెట్టు ఎక్కమలేదు వాడే ఎక్కడని చెప్తున్నారండి. మేము చెట్టు ఎక్కమలేదు వాడే ఎక్కడని చెప్పేసి ఊర్లో చెప్తున్నారండి. వీళ్ళిద్దరు భార్యలు, ఎవరు ఈ సేముడు భార్య ప్రభ, ఈ పండుడు భార్య అప్పయమ్మ, వీళ్ళుగురు కూడా ఊర్లో ప్రచారం చేస్తున్నారు. ఇంకా ఆడల గురించి చెప్పాల్సి లేదండి. ఈ ఆడవాళ్ళు వాళ్ళ భార్యలు చెరుపులు కూడా చెప్తున్నారంట, మా మాయ లెక్కమలేదు వాడే ఎక్కడని చెప్పేసి చెట్టు ఎక్కడని చెప్తున్నారంట. ఎంత దారుణం ఉండి అసలు. చెట్టు ఎక్కమన్నది వాళ్ళు, బొండాలు తీయమన్నది వాళ్ళు. వాళ్ళ కోసం నేను చెట్టు ఎక్కితే ఈరోజు మాకు సంబంధం లేదు వాడే ఎక్కడని చెప్పేసి చెప్తున్నారు. అందుకే చెప్తున్నానండి, మనుషులు ఎంత దుర్మార్గులు అంటే అండి, మనుషులు అంత దుర్మార్గులు ఈ భూమి మీద ఇంకొకరు ఉంటారండి. ఇది ఎలాగుంటే ఈ కోండ్ర సీన్ ఉన్నాడు కదండి, మా నాన్నగారు కోండ్ర సీన్ కొంచెం ముందుకి పాయలు కడతానని చెప్పాను కదా, ఈ కోండ్ర సీన్ కూడా ఏం చెప్తాడు ఊర్లోనంట, నేను చెప్పినట్టుకి చెట్టు ఎక్కదని ఆడు ఎవరి మాట ఎండ అటవైతాడు అని చెప్పేసి ఊర్లో చెప్తాడంట. కనీసం అతను నన్ను చెట్టు ఎక్కినట్టుగా చూడలేదు, నాకు ఇప్పుడు చెప్పాడు చెట్టు ఎక్కదని అతను ఎందుకు చెప్పాడంటే ఆ కోండ్ర సీన్ అతను నాకు బాగారండి, మాకు చిన్న అవుతాడు. ఊర్లో జనాలు వేసి నేను ఆడని చెట్టు ఎక్కడు మీ వాడు, నువ్వేం చెప్పాక చెట్టు ఎక్కొద్దని ఆయన ఎక్కడ అడుగుతాడు ముందే. ఆయన నేను చెప్పిన మాట ఎలా అడ్డమవుతావు అని చెప్పేసి ఊళ్ళో చెప్తాడండి. కనీసం పని మా ఊడు ఇలాగ అయిపోయాడు, కళ్ళు నడుము విరిపోయింది అడిగి అలాంటప్పుడు లేనిపోయి మనం ఏం చెప్తాను కనీసం మా చిన్నానికైనా సరే వాళ్ళకైనా సరే ఇంజిన్ ఉండరు కదండి వీళ్ళకి. ఇంకా మా ఊడు వాళ్ళు చెట్టు ఎక్కించి మా ఊరిని ఇలా చేశారని చెప్పేసి వాళ్ళు చెట్టు ఎక్కించిన వాళ్ళ పండుని సేవ నాకు అడగాల్సింది పోయి నేను కూడా చెప్పాను బుద్ధి చెప్పాను వాడు వినలేదు అని చెప్పేసి ఊళ్ళో వాళ్ళతో బిల్డప్లు ఇస్తాడు ఆ కోండ్ర స్త్రీను. తాయితే ఏం మాట అతనికి తెలియదండి. అంటే ఇలా ఉంటారు మనుషులు. మనం అనుకుంటాం కదండి, నాకు అయితే మనుషులు ఎందుకు రాబో నీకు ఎంత కోపం అంటే నాకు జరిగింది ఒక్కటే కాదండి, ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయండి. కాకపోతే నేను మనుషుల గురించి తెలుసుకోవడం నేను చేసిన తప్పండి ఇది. ఒక పార్టీ నాయకుడు మా ఊరు దగ్గరలోనే ఇసుకెత్తేస్తున్నాడండి. దానివల్ల ఒక పెద్ద గాతోడిపోయి పక్క హాస్పిటల్ నుంచి వచ్చి వ్యర్థాలని దాంట్లో పడిపోవడం వల్ల నీళ్ళు కలుషితం అవుతాయి, తాగి నీళ్ళు పాడవుతాయని చెప్పేసి వాటితో నేను ఫైట్ చేసి ఇసుక ఆపించానండి. ఇసుక సెల్లో షేకింగ్ వస్తుందండి, కొంచెం చేయి ఉడుకుతుంది, ఇప్పుడు కూర్చుంటాను కదా, కొంచెం వీడియో చేయలేకపోతున్నాను. అయితే ఈ పార్టీ నాయకుడు ఉన్నాడు కదండి, ఒక పార్టీ నాయకుడు, పార్టీ పేరు చెప్పాలండి, అతను ఇసుకెత్తడం వల్ల మా ఊర్లోనే పంపోజ్ నీళ్ళు కలుషితుందని చెప్పేసి నేను పోరాడి ఇసుక ఆపించేస్తే వాడు నన్ను 50 మంది తీసుకొచ్చి ఊర్లోకి వచ్చి కొట్టాడండి. అప్పుడు కూడా ఊళ్ళో వాళ్ళు ఎవరు అడ్డుకోలేదు, అయినా సరే ఊరి కోసం నిలబడ్డాను. కానీ అలాంటివి చెప్పుకోండి, ఎవరు చెప్పుకోలేదు నా గురించి అప్పుడు. అలాగే కొన్ని 100 మొక్కలు జామ చెట్లు కంట్లు కట్టి నేను పంచానండి, విత్తనాలు వేసి కొన్ని 100 జామ మొక్కలు నేను పంచాను. నేను మంచి కార్యక్రమం చేస్తాను ఎవరు చెప్తాను, రాంబాబు ఇలా చేస్తాను ఎవరు చెప్పారండి, ఎవరు చెప్పుకోరండి. క్వాలిటీ యాప్లు పోతే క్వాలిటీ నీళ్ళు వేస్ట్ అయిపోతుందని చెప్పేసి నా డబ్బులతో క్వాలిటీ యాప్లు తెచ్చి బిగించారండి.
అది ఎవరు చెప్పుకుంటారా? ఎవరు చెప్పుకోలేదండి. ఎంతోమందికి హెల్ప్ చేస్తానండి, కానీ అది ఎవరు చెప్పుకుంటారా? ఎవరు చెప్పుకోలేదండి. నాకు తెలుసండి మనుషుల గురించి, వీళ్ళకి విశ్వాసం ఉండదని తెలుసండి. కానీ సరే నేను ఆ రోజు నేను పిల్లగానే ఫోన్లో సర్లే కూలీలు వచ్చారు, మమ్మల్ని అడిగితే వానరోస్ చెప్పొచ్చు, తీయమంటారు, బొండలు తీయమంటారు అని చెప్పి వాళ్ళ కోసం చెట్టు ఎక్కితే, ఇప్పుడు పొరపాటున బొండలు తీస్తే అందరూ తాగుతారు కదా. అప్పుడు అమ్మ వాటర్ లేక మనం చెట్టు ఎక్కి బొండలు తీస్తామని మాకు వద్దని అప్పుడు అనొచ్చు కదా. అప్పుడు అలా అంటారండి. అంటే మంచి అయితే అందరూ పంచుకుంటారండి, చెడు అయితే మాకు సంబంధం లేదు, వాడు చేశారని చెప్తాను. నేను ఇల్లు కదండి, నాకు ఓనర్గా క్షమాపణ చెప్తున్నానండి. ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం అండి నేను ఒకరి పర్మిషన్ లేకుండా చెట్టు ఎక్కడం. దయచేసి ఓనర్గా నన్ను క్షమించండి. ఎందుకంటే చెట్టు ఎక్కమంది వాళ్ళైనా సరే అందులో నేను ఎక్కడ నాది కూడా తప్పు ఉందండి. చెప్తున్నాను కదండి, దయచేసి మనుషులు నమ్మద్దండి. మనుషులు నమ్మి నాలా జీవితాలు నాశనం చేసుకోవద్దండి. నేను చెప్తున్న మీకు హెల్ప్ చేయాలనుకుంటే మీరు భూమి మీద మనిషి ఒక్కడ ఉన్నాడా? ఈ మోగజీవులు చాలా ఉన్నాయి. పక్షులు నీళ్ళు పెట్టండి, పక్షులకి పండ్ల చెట్లు వేయండి, లేదంటే కుక్కలకి అన్నం పెట్టండి. అంతేగాని మనుషులకు మాత్రం హెల్ప్ చేయకండి. దయచేసి హెల్ప్ చేయకండి. ఎందుకంటే విశ్వాసం ఉండదు దానికి. మీరు ఆకలి వేస్తున్నారు, అన్నం పెడదాం, అన్నదానాలు చేద్దాం అని చెప్పేసి మీరు చేసి సంకనైపోతారు. నాలాగా ఇలాంటివన్నీ చేసి మనుషులు దెబ్బలు తిని లాస్ట్ నేను ఇలా సంకనైపోయాను. నేను మనిషి అనేది విశ్వాసం ఉండదండి. వీటి మనం చూపించే జాలి, దయ, ప్రేమ ఇంకా మోగజీవులను చూపించండి, పుణ్యం ఉంటుంది మీకు. లేదండి అంత దారుణం కాకపోతే అండి, చెట్టు ఎక్కించిన వాళ్ళు నా మటుని పని అసలు యాక్చువల్ పనులు తీద్దాం నాకు ఆలోచన కూడా లేదండి. నా పని నేను చేసుకుంటాను. నా పని నేను చేసుకుని వాళ్ళు పిలిచి చెట్టు ఎక్కించి ఈరోజు మా చెట్టు ఎక్కమలేదు వాడు ఎక్కడని చెప్తారా ఊర్లోనే? మీరు నిజంగా నేను నా కాలేజీ నడుము ఇరిపోయింది. నేను ఇప్పుడు కూర్చుంటాను, కానీ అసలు ఎగలేపుతానండి. ఇప్పుడు కూడా నడువు సలుపు వచ్చినా సరే నేను వీడియో చేయాలని చెప్పి కూర్చొని చేస్తున్నాను. ఎందుకంటే పడుకొని చేస్తే షేకింగ్ వస్తుందండి. ఇప్పుడు కూడా షేకింగ్ వస్తుంది చెయ్య. కానీ చెప్తున్నానండి వాళ్ళకి, ఆ పండుగ సేవ చెప్తానండి. మీరు నిజంగా మీరు నన్ను చెట్టు ఎక్కమని అనిపోతే నా దగ్గరికి వచ్చి మీరు అనండి. ఊర్లో చెప్పడం కాదు, నా దగ్గరికి వచ్చి మేము చెట్టు ఎక్కమని నువ్వే ఎక్కువ నా దగ్గరికి వచ్చి మా పండుగ సేవ అనమండి. వాళ్ళ భార్యలు కూడా నా దగ్గరికి వచ్చి చెప్పనండి. ఆ సీన్ గురించి వదిలేయండి, ఎందుకంటే ఆ సీను కోట ముందు వేస్తే ఏం మాట్లాడ అతనికి తెలియదండి. ఇప్పుడు నిజంగా నన్ను చెట్టు ఎక్కిపోతే సేవడు నన్ను హాస్పిటల్ చూడడం కూడా రాలేదండి. ఎందుకంటే ఎక్కడ మీ సగం అమౌంట్ ఎట్టమంతోని ఆడి వల్ల మాకు ఇలా జరిగింది అని చెప్పేసి మా అమ్మ నాన్న ఎక్కడ సగం అమౌంట్ ఎట్టమంటారని చెప్పేసి హాస్పిటల్ కూడా చూడడం రావడం మనిషినండి. సిగ్గుపడిపోయాడు. ఇప్పుడు ఇంటికి వచ్చినది కూడా మొఖం చూపడానికి సిగ్గుపడిపోతాను రాడు వాళ్ళ భార్యను. ఇప్పుడు నిజంగా ఎక్కించిపోతే చెట్టు ఎక్కించిపోతే హాస్పిటల్కి ఎందుకు చూడడం రాలేదాడు? సగం అమౌంట్ మేము ఎట్టమంటామా? మరి ఇంటికి వచ్చి ఫస్ట్ వచ్చి నా మటుకు పాడి కొట్టుకుంటుంటే పిలిచి చెట్టు ఎక్కించి ఇప్పుడు మేము ఎక్కించాలని చెప్తున్నాడు ఊర్లోనే. చెప్తాను కదండి, నాకు వచ్చినంత చెప్తున్నారండి. ప్రతి ఒక్కరు వచ్చి అడుగుతున్నారండి, ఏ రాంబాబు లెక్కించలేదంటే నువ్వే చెట్టు ఎక్కువ అడుగుతారండి. ఇంకొంతమంది వచ్చి అంటున్నారు, మీ చిన్నాన్న కూడా చెప్పాడు అట్లా చెట్టు ఎక్కదని నువ్వు ఎక్కువ అంటాడు. మా చిన్నాన్న ఒక ఇంకేందండి చెప్పడం, కనీసం నేను చెట్టు ఎక్కడ కొత్త చూడాలి. మా చిన్నాన్న ఎక్కడో దూరం తవ్వుకుంటున్నాడు కూండ్ర సీను, నాకు చెప్పాడండి చెట్టు ఎక్కదని. మనుషులు మంచిగా కదండి. దయచేసి మీరు మనుషుల పట్ల వినొద్దండి. ఇంకా కావాలంటే మీరు ఏ మోగజీవులు చేయండి, కానీ మనుషులు మాకు చేయకండి. నాలాంటి సంఘటన నాలాంటి ఘోరం ఇంకెవరికి జరగకూడదని చెప్పి నేను వీడియో చేస్తున్నానండి. మనుషులు అంత పేగలండి. దయచేసి ఎవరిని నమ్మకండి, నమ్మి నాలా జీవితం పాలు చేసుకోవద్దండి. మనుషులకు హెల్ప్ చేయకండి. మీ పని మీద అలాగనే మీరు ఎవరికి మోసం చేయదండి. మీ పని మీరు చేసుకోండి. అంతేగాని ఏదో మంచి ఉత్తమం మీకు మంచిగా అనిపించుకొని చెప్పి ఏదో జనాలకు మంచి చేద్దాం అనుకుంటే మాత్రం సంకనైపోతారు మీరు. ఈ నా కొడకలకి రాజకీయ నాయకులే కరెక్ట్ అండి. రాజకీయ నాయకులే కరెక్ట్.